వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి డిమాండ్. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల పడిగాపులు. కొండా దంపతులకి పాలాభిషేకం చేసిన కొండ పటేల్ కాలనీలోని ఎల్వి నగర్ గుడిసె వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నాను. రామారావు మంచితనం చూసే వారి డివిజన్ కార్యకర్తల ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నాము. రామారావును కడుపులో పెట్టుకుని సరైన గౌరవం ఇచ్చి కాపాడుకునే బాధ్యత నాది. వరంగల్ తూర్పు బీసీల నియోజకవర్గం. అలాంటి బీసీ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోము. మీరు లోపాయకారం చేసుకొని చేస్తున్న ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో మా పేదరికాన్ని అడ్డు పెట్టుకొని మీరు మా బీసీలపై చేస్తున్న పెత్తనాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొక్కబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా సోదరుడు రాంప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణ మొట్టమొదటిగా మా యొక్క 21 డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు అందరూ కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, హక్కులు చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు, నేను అందరం కలిసి ముఖ్యమడిగా మాట ఇచ్చి వారిని పార్టీలో తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం. ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్నో ఆసరా చేసుకుని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీకు అల్లూరు జిల్లా చింతూరు పరిధిలోని మోతగూడెం పోలీస్ స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. సుమారు 17,60,000 విలువ గల 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం. గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా రెడ్డిగూడెంలో కొనుగోలు చేసి మోతగూడెం పరిసర ప్రాంతంలో గూడ్స్ వాహనంలో గంజాయి విజేత సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ వాహనంలో
తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, మరో 2 పరారీలో ఉన్నట్లు అశోక్ లైలాండ్ వాహనం సీజ్ చేశామని అన్నారు. కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం గంజాయితో పాటు వారి ఆస్తులను కూడా అటాచ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే విధంగా ఉందని తెలియపరిచారు ఏఎస్ఐ పంకజ్ కుమార్ మీనా. జస్ట్ స్ట్రాంగ్ స్మైల్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 kg ఉంది. 100 kg చిన్న బాటిల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 grams ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ ఇస్కర్స్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర, ఇంకా యూనుస్ అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో 2 కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కుర్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 kg ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాం. గాంజా ఎరాడికేషన్ కోసం మేము కొంచెం స్టెప్స్ తీసుకుంటాము. అవి ఏంటంటే ముఖ్యమైన ప్రదేశ్లో CCTV కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. చెక్ పోస్ట్లో పెట్టి 24/7 వెహికల్ చెకింగ్ చేస్తాము. ఇంటర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసి గాంజాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ పట్టుకుంటాము. కొత్త చట్టం అంటే BNS ప్రకారం సెక్షన్ 111లో ఈ గాంజాయి కేసు ఆర్గనైజ్ క్రైమ్లో వస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా చాలా సీరియస్ క్రైమ్ ఉంది. ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఓపెన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు CITU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు చెల్లింపులు లేవని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు 2,000 రూపాయల వేతనం గత 4 నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంటూ MRO KU వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CITU మధ్యాహ్న భోజన రంగం కమిటీ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేష్, నరసయ్య, యశోదారెడ్డి, హారిక, బొంగోని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని మండల రెవెన్యూ అధికారి గవర్నీయులు గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి
9 నెలలు కావస్తుంది. మరి ఇంకొక 3 నెలలు అయితే ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో కూడా వీరు గత అక్టోబర్ నుంచి కూడా పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల పైసలు అలాగే కనీస వేతనం 2,000 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం మరి ప్రభుత్వాల ద్వంద్వ నీతి ఏ రకంగా అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటికి నిన్న 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తే మరి మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళ నక్సలైట్ల ఉగ్రవాదుల మరి ఎక్కడికక్కడ హైదరాబాద్ కార్యక్రమం చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే ఎక్కడో అక్కడ నిర్బంధించి అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి మీరే చెప్పుకుంటారు కదా మాది ప్రజాపాలన అని చెప్పి మరి ప్రజాపాలనలో కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతలేరా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు ఏవైతే ఉందో బేషరతుగా చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తా అని చెప్పి సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మెడలో పుస్తల తాడు అమ్ముకొని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చదువుకునే విద్యార్థులకు ఆహారం అందిస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న తరుణంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో కార్మికులను వెట్టి సాకిరి చేయించుకునే ద్వంద్వ నీతి ఏదైతే ఉందో మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కార్మిక లోకమంతా ఏకమై గద్దెదించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించి బేషరతుగా వారి పెండింగ్ బిల్లులు వేతనాలు ఏవైతే ఉన్నో తదితర డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొండా పటేల్ కాలనీ వాసులు గత 18 సంవత్సరాలుగా వ్యక్తిగత కరెంటు మీటర్ కనెక్షన్ లేకుండా 1 మీటర్ పై కరెంటు వినియోగం చేసుకుంటూ లక్షల్లో బిల్లు చెల్లింపు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండా సురేఖ మేడం ఆధ్వర్యంలో కేటాయింపు చేయడం ద్వారా ఎల్వీ నగర్లోని ప్రజలు కొండా దంపతులకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇలా దంపతులకి పాలాభిషేకం చేస్తాను. ఎంత వసూలు చేసిందా మన దగ్గర? మీ బిల్ ఎంత? చిన్న పిల్లలు ఉన్నారు. నాలుగు లక్షల వరకే పెండింగ్ ఉండే బిల్లు. తొందరగా అమ్మాయి వచ్చిందని చెప్పు. ఒకసారి మీటర్లు కూడా తీసుకోండి అమ్మా. ఈ ఎల్బిఆర్ నగర్ కాలనీ అని ఏర్పరచుకున్నాం మేము. పురుష నివాసి నేను. నా పేరు దుర్గా పద్మ. నన్ను కమిటీగా అప్పుడు వెనుకలప్పుడు నన్ను తిరిగిన పార్టీ కోసం పనిచేసిన నేను కమిటీ లీడర్గా ఉన్నా. ఇక్కడ నా పోస్టర్ సూత వాళ్ళు ఇవాళ నన్ను తొలగించడం పడింది. దుర్గా పద్మ అని అంటామని. అంతకుముందుకు నేను పార్టీ రాకముందు పనిచేసిన. నన్ను గుర్తించినప్పుడు పార్టీలో ఉంచుకున్నారు. ఇవాళ నన్ను వెలివేసిండ్రు. నా మీద చాలా అవమానంగా నన్ను దుష్ప్రచారం చేసిండు విశాల ప్రకాష్. ఇది నాగరాజు అనే వ్యక్తి, విశాల ప్రకాష్ అనే వ్యక్తి నా మీద చాలా వాళ్ళకు వేరే వాళ్ళకు కొంచెం మందు మత్తులో ఉన్న వాళ్ళకు మందు తాగిపించి నా మీదకి ఉసిగొలిపి పంచాయతీ చేసి ఇలా నన్ను కొరికి నా నెత్తిమట్టి పీకి నా బిడ్డని ఇక్కడ టెస్ట్ మీద కొరికి ఆడపిల్ల స్టూడెంట్స్ పిల్లని నా బిడ్డ నా భర్త లేడు. నేను ఇలా ఏదో పొట్టగుడి కోసం మీ కుడిసాల్లో వచ్చి నివసిస్తా అంటే వీళ్ళకు తాగబోయించి వీళ్ళ పక్షాన ఒక నలుగురిని పెట్టుకొని ప్రజలుగా అందరూ మనోళ్ళే. కానీ అందరి కోసం నేను మురళీ సార్ దగ్గరికి పోయి ఇట్లా 10,000 ఇంటింటికి 10,000 భద్రమ్మ గుడ్డామ ఉన్నది ఆమె దగ్గర ఒక 2,000 రూపాయలు తక్కువ చేసుకోండి అని మిసాల ప్రకాష్ తోటి నేనంటే విశాల ప్రకాష్ సార్ తోటి నేను 2,000 తక్కువ చేయండి ఆమె గుడ్డామ అని బతులాడితే నువ్వు గట్టు ఆమె పైసలని నా మీద ఇద్దరి మనుషులని లేడీస్ని రవిని శ్రీలతని నా మీదకి ఎగబెట్టి పంచాయతీ చేసిండు విశాల ప్రకాష్. అది నేను సార్ తోటి చెప్పుకున్నా. వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేసి నీ మీద ఎవరు చెప్పిండ్రో నా కాడికి వచ్చి చెప్పమ్మా, మీకోసమే నేను ఉన్నానని మాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కొండమురళి కొండ సురేఖ మేడము. వాళ్ళకు దండము. ఈ విషయం నేను ఎప్పటికీ అంటే టెన్షన్ తోటి ఉన్నా చెప్పలేకపోతున్నా, క్షమించండి. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శిర్షాదేవి డిమాండ్. న్యూడ్ వీడియోలు బహిర్గతం కావడంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆకృతాలు ఒక్కొక్కటిగా బయటబయలవుతున్నాయని మిర్యాల శిర్షాదేవి విమర్శించారు. గతంలో అనేక సంఘటనలు జరిగిన అధికార బలంతో బయటకు రాకుండా చేశారని, అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇతరిని అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము,
అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్కి రమ్మన్నాం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బద్రీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం. రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు. అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపుచ్చేసి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో, ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. పలానా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అతని యొక్క అనుసరణ. ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్ లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది? ఎందుకు అలా చేశారు? ఒక్క వ్యక్తి చంపగలడా? కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి. అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్ కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో, మీడియా వాళ్ళకి చెప్పేస్తే నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ వేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇతను ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి, రంపచోడవరం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు అన్ని కాదు. మీరు మొన్నే చూసుంటారు, ఎప్పుడు మా నియోజకవర్గంలో ఒక మహిళల్ని అంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం, ఒక మహిళ, ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల, మొండానికి మొండం పడేసింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఏ మహిళ అన్న ఎంక్వైరీ కూడా ఇంకా లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది, ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో, అతను చెప్పిన మాట ఇల్లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న
అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకపోయినా అతని అనుచరులు ఉన్నటువంటి 12 మందిలో ఎవరైనా చేశారేమో. ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే. ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కలప రవాణా చేయడం, రంగురాల వ్యాపారం, మైనింగ్, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తి. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకొని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీడియా సముఖంగా, ఇలాగా ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసి మ్యానిపులేట్. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద వైద్యం కొరకు వచ్చిన ఎంతో మంది పేషెంట్స్ను నానా అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి సమయమైనా కూడా ఎటువంటి కనికరం లేని డాక్టర్ స్ట్రైక్లో ఉన్నామంటూ సమాధానాలు చెబుతుంటే రోగులను అవస్థలు వర్ణనాతీతం. ఎంతో మళ్ళీ వృద్ధులు, చిన్నపిల్లలు వైద్యం కొరకు ఆశగా ఎదురు చూస్తూ గంటలు గడుస్తున్నా కూడా ఎటువంటి వైద్యం అందక పట్టించుకునే నాదుడు లేక ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యం కొరకు ఎదురు చూస్తూ ఆరు బయటే పడిగాపులు కాస్తున్నా కూడా ఆసుపత్రి యాజమాన్యంలో కనీసం ఇసుకమంతైనా కూడా వారి పట్ల దయ లేకుండా పోవడంతో ఎవరైనా వచ్చి వైద్యం అందిస్తారేమో అనుకుంటూ ఆశగా ఎదురు చూడడం తప్పని వారికి వేరే దారి లేకుండా పోయింది. తక్షణమే ఆ ప్రాంత వైద్యాధికారులు స్పందించి సుదూర ప్రాంతాల నుండి వైద్యం కొరకు వచ్చిన ఆ రోగులకు వైద్యం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.